వీక్షకులకు స్వాగతం. నమస్కారం. యోగోళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు కర్నూలు వెళ్ళిన సందర్భంలో గూడెం కొట్టాల వాస్తవ్యులు 150 మంది నిరుపేదలు గత 40 ఏళ్లుగా వారు అక్కడ నివాసం ఉంటున్నా వారికి శాశ్వత పట్టాలు ఇవ్వకపోవడం, ఇళ్ల నిర్మాణం చేపట్టకపోవడం అంతకుముందు జరిగిన కార్యక్రమాలు. పాదయాత్రలో భాగంగా ఆ ప్రజలు కోరిన మీదట నారా లోకేష్ గారు ఆ రోజు వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చే బాధ్యత నాదని చెప్పి ఆయన స్పష్టమైన హామీ ఇచ్చి తన యోగోళం పాదయాత్రను కొనసాగించారు. అలాగే 2024 ఎన్నికల్లో ఆయన ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ నేడు కర్నూలు గూడెం కొట్టాల వాస్తవ్యులకి 150 నిరుపేద కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఆయన తన మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే వాగ్దానం చేసి ఇళ్ల పట్టాలు అక్కడ కూడా 4 దశాబ్దాలుగా పేద ప్రజలు ఇబ్బంది పడుతూ పోరంబోకు స్థలాలు, కొండ కింద స్థలాలు, రైల్వే స్థలాల్లో ఇళ్ళు నిర్మించుకుని ఎట్లయితే ఉంటున్నారో వాళ్ళందరికీ ఎలాగైతే శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చారో కర్నూలు గూడెం కొట్టాల్లో కూడా తన పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ 150 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చిన కార్యక్రమం జరిగింది. ఆ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నారా లోకేష్ గారు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయత్నంలో ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎలా ముందుకు వెళుతున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలత. నమస్తే అండి. నారా లోకేష్ గారు యుగళం పాదయాత్రలో కర్నూలు గూడెం కొట్టాల గ్రామస్తులకి వాస్తవులకి హామీ ఇచ్చిన మేరకు పట్టాలు ఇచ్చారు. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా సుమారుగా 5-6 వేల మంది పేదలకి శాశ్వత ఇళ్ల పట్టాలు ఇచ్చారు. గృహాలు నిర్మించకుండా కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నారా లోకేష్ యువ నాయకుడు, యువగళంలో ఎలాంటి హామీలు ఇచ్చారు, అవి ఏ విధంగా ఇప్పుడు వాళ్ళ కలలను నెరవేరుస్తున్నారు అనేది మనం చూస్తే నిజంగా లోకేష్ గారు ఇంత పెద్ద మనసుతోటి ఇంత గొప్పగా ఆలోచించి ఒకప్పుడు మంగళగిరి ప్రజలు వద్దనుకున్నారు, అయినా కూడా ఆ ప్రజలు నాకు కావాలనుకున్నారు. ఆయన ఏ విధంగా వాళ్ళకక్కడ మెడికల్కి సంబంధించి కానివ్వండి, రోడ్లకు సంబంధించి కానివ్వండి, అమరావతికి సంబంధించి అక్కడ చుట్టుపక్కల కూడా అంటే నారా భువనేశ్వరి గారు కూడా స్వయంగా ఆవిడ చేతి గాజులు కూడా అక్కడ ఇచ్చింది కూడా మనం చూసాం, బంగారపు గాజులు. మరి ఇన్ని విధాలుగా నా బిడ్డని ఓడించినా కానీ ప్రజల శ్రేయస్సు మాకు కావాలి అని ఆ రోజు ఆ తల్లి కోరుకుంది. నారా లోకేష్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడుగా, అదేవిధంగా తాతకు తగ్గ మనవడుగా వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ యొక్క అడుగుజాడలను ఏ విధంగా ఇతను నడిచాడు అని అంటే ఈ రోజున మనం వింటున్నాం. ఇక్కడ కర్నూలులో ఏదైతే ఈ గూడెం కొట్టాలకు సంబంధించి అక్కడ నగరపాలక సంస్థ, కర్నూలు నగరపాలక సంస్థ పంపు హౌస్ సంబంధించి ప్రభుత్వ భూమిలో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న పూరి గుడిసెలు వేసుకొని నివాసం ఉంటూ దాదాపుగా 40 సంవత్సరాలుగా అంటే 40 సంవత్సరాలుగా ఎన్ని రకాల పార్టీలు మారుంటాయి, ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుండిద్ది అక్కడ పట్టణం, ఇవన్నీ చూస్తున్నా కూడా వాళ్ళ జీవితంలో మాత్రం అభివృద్ధి వచ్చింది ఈ రోజున లోకేష్ గారి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు తీసుకున్న రోజున అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ టీజీ భరత్ గారి చేతుల మీదుగా వీళ్ళందరికీ కూడా ఏదైతే వాళ్ళకి సంబంధించి ఆ పూరి గుడిసెలు శాశ్వతంగా మీరు ఇక్కడ ఇళ్ల పట్టాలు మీకు సమర్పిస్తున్నామో మనం చూస్తే ఇక్కడ నిజంగా వాళ్ళు ఎంత ఆశలతో ఉంటారు. వాళ్ళకి గతంలో పార్టీ పెట్టినప్పుడు ఇది అసలు టీడీపీ పార్టీకి ఉన్న ఒక ఎజెండానేనండి. ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఏం చెప్పారండి ఆ రోజు, కూడు గూడు గుడ్డ, ఇది ఉంటే మనిషి ఎలాంటి జీవితాన్నైనా గడపగలుగుతాడు, ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొని జీవించగలుగుతాడు అనేది. అంటే ఈ రోజు నిరుపేదలు వాళ్ళకి తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఉంటే చాలు, వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది, దేన్నైనా పోరాడే శక్తి వస్తుందని వాళ్ళలో ఒక ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం 2047 అనే విజన్తో అంటే నిరుపేద అనేది ఉండకుండా చేయాలి, అందరూ కూడా అన్ని విధాల సౌకర్యాలతో జీవనం గడపాలి అనే విధి విధానాలతో ముందుకు తీసుకువెళ్తుంటే తండ్రి అడుగుజాడల్లో తనయుడైన నారా లోకేష్ గారు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారు అంటే ఇప్పటి నుంచే అంటే ఒక మహావృక్షం అవ్వాలంటే ఈ రోజున విత్తనం నాటితేనే అది దినదిన ప్రవర్ధమానంగా మారుతుంది. కాబట్టి ఎప్పుడో చేస్తాం 47 కంటే కాదు కదా, ఈ రోజు నుంచి ఆ కార్యక్రమానికి ఎలాంటి కార్యక్రమాలు వీళ్ళు చేపడుతున్నారంటే ఇలాంటివి ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇల్లు లేని వాళ్ళకి ప్రభుత్వ భూమిలే వాళ్ళకి ఇచ్చేసి ఎకరం స్థలాన్ని ఈ రోజున వాళ్ళకి ఇళ్ల పట్టాల కింద ఇచ్చారు.
దాదాపుగా 150 కుటుంబాలు అక్కడ జీవితాన్ని గడపబోతున్నాయి. అంటే వాళ్ళ యొక్క ఆనందం ఆ మాటలు వింటుంటే ఎంత గొప్పగా ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళ కళ వాళ్ళు పాపం ఒక కలగానే మిగిలిపోయిద్దా, మేము ఇలానే మాది ఈ భూమి అనేది వినకుండానే మేము చనిపోతామా అన్న రీతిలో వాళ్ళ పరిస్థితి ఉంటే, మరి వాళ్ళకి ఈ రోజున ఒక మంచి ఆశని, జీవితం మీద ఒక భరోసాని కల్పించారు నారా లోకేష్ గారు. ఎంత గొప్ప మనసు అంటే చిన్న వయస్సులో ఉన్నా కూడా గొప్ప మనసుని చాటుకున్నాడు అనేది మనకి దీని ద్వారా ఎంతమందికి ఆదర్శం అవ్వబోతున్నాడు. ఫ్యూచర్లో కూడా ఈ ఒక్క సహాయం ఎంతమందికి దారి చూపిస్తుంది, ఎంతమంది జీవితాలని మారుస్తుంది అనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. మంగళగిరిలో లోకేష్ గారు పట్టాలు పంపిణీ చేసిన సంగతి కూడా మనం చూసామండి. అవునవునవును. ఎక్కడ ఉన్న ఇల్లు అక్కడే శాశ్వతంగా గత 4 దశాబ్దాల నుంచి ఉంటున్న పేదలకి సహజంగా ఎలా ఉంటుందంటే, ప్రభుత్వం హామీ ఇచ్చినప్పుడు ఆ ఊరికి దూరంగానో లేదంటే నిరుపయోగంగా ఉన్న ప్రదేశాలను చూసి వాళ్ళకి స్థలాలు ఇవ్వటమో లేదంటే అపార్ట్మెంట్ అక్కడ పంపిస్తారు. లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడే పట్టాలి. మనం మంగళగిరిలో చూస్తే ఒక్కొక్క స్థలం ఖరీదు 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఆస్తి కూడా అది. దాన్ని శాశ్వత పట్టాలకు ఇచ్చారు. ఇప్పుడు అలా కర్నూలులో కూడా గూడెం కొట్టాల అక్కడ చూస్తే వాళ్ళు వందల కోట్ల విలువ చేసే స్థలం, నగరపాలక సంస్థ పంపు సెట్ దగ్గర. అవును, 100 కోట్ల రూపాయల స్థలం అది. దాన్ని అక్కడే ఆ పేదలకి అక్కడే పట్టాలు ఇచ్చారు. అంటే ఆ పేదవాడికి 10 లక్షల 20 లక్షల రూపాయల ఆస్తి సమకూరింది. అవును. అంటే ఇక్కడ ఒకటండి, గతంలో మనం విన్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది, దొంగ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళు ఏదైతే ఆ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారో వాళ్ళని శాశ్వతంగా ఒక ఆస్తి హక్కును కల్పించారు. ఎంత గొప్పగా ఉంది. మీరు అంటున్నట్లుగా మంగళగిరి ప్రజలు ఆ రోజున లోకేష్ గారే స్వయంగా వాళ్ళకి పట్టు వస్త్రాలు పెట్టి భోజనం పెట్టి ఆ ఇంటి పట్టాలు ఇస్తున్నప్పుడు వాళ్ళు చిన్న పిల్లల్లాగా ఎగిరి గంతేసినట్లే చూస్తుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము అనుకోలేదు అసలు, ఇప్పటికి కూడా మాకు ఇది నిజమా కళ అన్నట్లుంది. ఇంత గొప్ప నిర్ణయం ఆయన తీసుకొని మా ఈ కళను నెరవేరుస్తారని చెప్పేసి కళలో కూడా మేము ఊహించలేదు అని ఒక్కొక్కరు స్టోరీ ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటే, అంటే ఎప్పుడూ ఏ ఆఫీసర్ వచ్చి ఇక్కడ ఖాళీ చేయమంటాడా, ఇంతకాలం కూలీ నాలి చేసుకుని ఆ ఇళ్ళు ఏర్పాటు చేసుకున్నాము, నిర్దాక్షిణంగా వాళ్ళు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవాలి కదా అన్న భయంతో వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ రోజున నిజంగా వాళ్ళని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో వాళ్ళని ఏ విధంగా మరి ఇచ్చారో హామీలు అవన్నీ కూడా ఆయన యువగళం మనం చూసాం. కాఫీ టేబుల్ బుక్ PM నరేంద్ర మోడీ గారికి ఇచ్చారంటే దాంట్లో ఒక రాష్ట్ర చరిత్ర ఉంది. ఏంటి అంటే ఎవరు ఇబ్బందులు పడ్డారు, ఎవరు ఇబ్బందులను ఎదుర్కొన్నారు, ఎవరి వలన వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎవరు వాళ్ళని హక్కును చేర్చుకున్నారు, ఇవన్నీ కూడా కాఫీ టేబుల్ బుక్లో పొందుపరచడం, మరి రెడ్ బుక్ చరిత్ర కూడా ఆ రోజున ఆయనకు వివరించడం. ఎవరి కోసం ఆ రెడ్ బుక్ అంటే పేదవాడి భయాన్ని పోగొట్టడం కోసం రెడ్ బుక్, ఒక మంచిని మరి పంచటానికి రెడ్ బుక్, ఒక అవినీతిని జయించటానికి రెడ్ బుక్, ఒక అవినీతి చేసిన వ్యక్తుల మీద పోరాటం రెడ్ బుక్ అనేది క్లియర్గా ఒక ఆత్మస్థైర్యాన్ని ఒక వెన్నుదన్నుగా ఉంటుంది రెడ్ బుక్ అనేది చూపించారు. అది నరేంద్ర మోడీ గారు కూడా ఎంతో ఆనందంగా స్వీకరించడం. కాఫీ టేబుల్ బుక్లో కూడా యువగళం పాదయాత్ర అంటే ఏదో ప్రజల కోసం ఓట్లు వేయించుకోవడానికి చేసింది కాదు, ప్రజల కష్టాలను తెలుసుకోవటం కోసం చేసింది అనేది ఈ రోజున క్లియర్గా దీని ద్వారా ఎందుకు చేశారు, అసలు వాళ్ళ మనసుల్లోకి వెళ్ళి వాళ్ళ ఇంటి గదుల్లోకి వెళ్ళి నారా లోకేష్ గారు చూశారు కాబట్టే ఇంత గొప్ప నిర్ణయాలను తీసుకొని ఇక్కడ మనం గమనిస్తే అండి, గతంలో నారా లోకేష్ గారు ఎన్నో అవహేళనలు, ఎన్నో ఇబ్బందులు గురయ్యారు. ఎన్ని రకాలుగా ఆయన్ని బాడీ షేవింగ్ చేయండి, ఎన్ని రకాలుగానూ వీళ్ళు చేశారు. అయినా సరే ఎంత గొప్పగా ఆయన, మనం ఆ సాంగ్లో వింటాం, అంటే తగిలే రాళ్ళనే పునాది చేసుకుని ఎదగాలి అన్నట్లుగా అంత గొప్పగా ఆయన నిజంగా ఎదిగారు అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అంటే దాని మీద పూర్తిగా కూడా ఒక నివేదిక తీసుకోవటం, ఆ స్థలాలను వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి ఏంటి అనేది పూర్తి వివరాలతో వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్లో కూడా ఇబ్బందులు లేకుండా ఇవ్వటం నిజంగా గొప్ప మనసుని చాటుకున్నారు. మరోసారి తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ, పేదల మనసుని ఈ రోజున గెలుచుకున్న పార్టీ, వాళ్ళ కోసం బ్రతికే పార్టీ అనేది మరొకసారి చాటుకున్నారు. మీరు హేళన మాటున వాళ్ళు దోచుకున్న ఆస్తుల్ని, దుర్మార్గాలని, చేసిన పాపాలని కప్పిపుచ్చుకుని లోకేష్ గారిని హేళన చేసి ఆ మాటన వాళ్ళు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారు తప్ప అంతకంటే వేరే ఏమీ లేదు. ఆయన్ని ఎత్తి చూపే అవకాశం వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏనుగు వెళుతూ ఉంటే కుక్కలు అనేక మురుగుతూ ఉంటాయి. అలాంటి కుక్కలు అవన్నీ. ఆ మురుగులని పట్టించుకోకుండా తను ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడో ఆ లక్ష్యం దిశగానే వెళ్తున్నాడు ఆయన.
ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చాడు. ఆ దిశగానే పరిశ్రమలు తీసుకొస్తున్నాడు, ఐటీ కంపెనీలు తీసుకొస్తున్నాడు. అవును. పరిశ్రమల శాఖ మంత్రిగా పరిశ్రమలు అనేక తీసుకొస్తా ఉన్నాడు ఆయన. లక్షల కోట్ల రూపాయలు, సుమారుగా 9,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆయన. వాటి ద్వారా 6 లక్షల ఉద్యోగాల కల్పన జరగబోతూ ఉంది. అవును. ఆ ఉద్యోగాలు 20 లక్షలు అవ్వచ్చు, 40 లక్షలు అవ్వచ్చు. ఆయన స్పీడ్ అట్లా ఉంది. అలాగే యువగళం పాదయాత్రలో ఆయన ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. తన మంగళగిరి నియోజకవర్గానికి తను ఇచ్చిన హామీలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేపడుతున్నాడు ఆయన. మంగళగిరి నభోతో నా భవిష్యత్తులో తయారవుతుంది భవిష్యత్తులో. వచ్చే ఎన్నికల్లో ఆ జగన్మోహన్ రెడ్డి అక్కడ నివాసుడైన అక్కడ ఓటు వేయలేని పరిస్థితి వచ్చేలా ఉంది. అక్కడ పరిస్థితి వస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి కూడా దొరుకుతాడా దొరకడా అని ఇప్పటి నుంచి ఎత్తుకుంటున్నారు. అక్కడ చాలామంది అయిపోయారు, చాలామంది పారిపోయారు. మొన్న 93,000 అంత మెజార్టీ వచ్చింది లోకేష్ గారు. 93,500 చిల్లరంత వచ్చింది. రేపు 29 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా వస్తే 5,000 ఓట్లు వస్తాయి పోలేని ఓట్లలో. అంటే సుమారుగా 2,50,000 ఓట్లు మెజార్టీ రాబోతుంది లోకేష్ గారికి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లోకేష్ని కూడా మనం అందుకోలేని స్థాయికి దిగజారిపోయామన్న భయంతో వణుకుతూ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక ఉండవల్లి నుంచి యలంక ప్యాలెస్ పారిపోయాడు. యలంక శాశ్వత నివాసానికి ఏర్పాటు చేసుకుని రాజమండ్రి జైలుకి వెళ్తాడా, చెంచలగూడ జైలుకి వెళ్తాడా అని. తిహార్ జైలు అంటారా? తిహార్ జైలే బాగుంటుంది. అయితే రాష్ట్రానికి వచ్చే పని కూడా లేదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అసలు రాష్ట్రానికి వద్దనే కదా ప్రజలు కోరుకుంటున్నారు. లోకేష్ స్థాయికి జగన్మోహన్ రెడ్డి రావాలన్నా, లోకేష్ని తలెత్తి చూడాలన్నా జగన్ రెడ్డి వల్ల కాదంటూ విశ్లేషించి జగన్ రెడ్డికి శాశ్వత నివాసం తిహార్ జైలు అంటూ అద్భుతంగా చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.